నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయాన్ని నేటి ఆధునిక రైతు అలవాటుగా మార్చుకున్నాడు. రసాయన ఎరువుల వినియోగంతో విసుగు చెందిన సగటు సాగుదారు ప్రకృతి నేస్తంగా మారుతున్నాడు. వ్యవసాయం అంటే కేవలం ప్రకృతిలో లభించే వనరులతోనే చేయాలంటూ రైతు నినదిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వినియోగదారుడు సైతం ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, పెట్టుబడి ఖర్చు నిజంగానే తగ్గుతుందా, సుస్థిర దిగుబడులను పొందవచ్చా వంటి విషయాలపై రైతు లోకానికి వివరించేందుకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సాగుదారుడు నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు సత్యరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ప్రకృతి వ్యవసాయంకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పై ఉన్న నంబర్స్కు కాల్ చేయొచ్చు. అండ్ సత్యరెడ్డి గారు చెప్పండి, అసలు మీకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది? మొదట్లో నాకు మామూలు వ్యవసాయం చేస్తున్నప్పుడు సుభాష్ పాలేకర్ గారి చేత ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అనే దాని మీద ఒక చిన్నపాటి పాంప్లెంట్ దొరికింది. దానిలో అనేక విషయాలు దాంట్లో వచ్చినాయి. ఈ విషాహారాల గురించి, తర్వాత ఆరోగ్యాల గురించి, భూమి యొక్క ఆరోగ్యం గురించి, తర్వాత భూమికి ఇలాంటి మనం రసాయనాలు వేస్తున్నాము వాటి గురించి మనకు అవగాహన బాగా దాంతో వచ్చింది. దాంట్లో మన సుభాష్ పాలేకర్ గారి దగ్గర 2008లో నేను శిక్షణ పొందాను నాగార్జున సాగర్లో. అప్పటి నుంచి నాలో పూర్తి మార్పు వచ్చేసింది. అసలు రసాయన ఎరువులు అంటే నాకు గిట్టని స్థితి, ప్రకృతి అంటే ఆనందంగా చేస్తున్నటువంటి స్థితి వచ్చేసింది. మీతో మాట్లాడేందుకు కాలర్ సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు గుంటకల్ నుంచి. మనోహర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సత్యరెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ నేను మా ఫార్మర్ నే ఫ్యామిలీనే కమ్యూనిటీ, బట్ ఐఎమ్ రిటైర్డ్ కెనరా బ్యాంక్ మేనేజర్ అండి. బట్ నౌ ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ ప్రకృతి వైద్యంలో మాకున్న పొలాలన్నీ చేయాలనుకున్నాను. 2 బోర్లు కూడా వేయించాను సార్, నీళ్లు కూడా బాగుపడ్డాయి. సరే 6 acres కి నేను పాలేకర్ది చాలా చూసాను సార్ వీడియోస్ అవి. బట్ పిహెచ్ లెవెల్స్ చెక్ చేయించాను సార్. అది సాయిల్ కూడా 7.5 to 7.8 అట్లా ఉంది. సో ఎట్లా సార్, హౌ వి హావ్ టు? ఏం లేదు సార్, భూమిలో మనం వేసేదేం లేదు, మనం ఇచ్చేదేం లేదు. అన్నపూర్ణ భూమి, భూమాత అంటే అన్నపూర్ణనే. ఏ స్థలంలో ఉండండి, ఎక్కడన్నా ఉండనియండి, ఏదైనా భూమి అయినా ఆ భూమిలో ఆ పంటలు కొన్ని ఉంటాయి. ఆ ప్రత్యేకమైన కొన్ని పంటలు వేసుకొని భూమి స్థిరత్వమైన సాగు మనం ప్రకృతి వ్యవసాయంలో చేసుకోవచ్చు. దాంట్లో మనం ఏం వేయటం కానీ ఏం చేయటం కానీ మనకేం అవసరం లేదు. కాబట్టి ప్రకృతి విధానంలో మనం పోతే మనకి రసాయనాల వల్ల ఉన్నటువంటి కష్ట నష్టాలు, అలాంటి పెట్టుబడులు లేకుండా జీరో బడ్జెట్లోనే ప్రకృతిలో లభిస్తున్నటువంటి సేంద్రియ పదార్థాలను వేస్తూ, అందులో మనము కొద్దిపాటి ఒక ఆవు అంటూ ఉంటే మీకు చాలా మంచిదండి. చూడండి, ఒక ఆవు ఉంటే ఆవే ఆ భూమాత గోమాత ఈ 2 అనుసంధానం బాగా ఉంటాయి సార్. కాబట్టి ఒక గోమాత ఉంటే చాలు, మీకు ఇంకేం అవసరం లేదు. గోమాత మూత్రం, పాలల్లో, పేడలో అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఆధారంగా మీరు పాలేకర్ గారి విధానంలో పండిస్తున్న జీవామృతము అలాంటి విధానంలో మీరు మూత్రం, పేడతో అనేక విధాలుగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇది స్థిరమైన వ్యవసాయము, మనకు మరి లాభసాటిగా ఉంటుంది. ఇప్పటి వరకు రసాయనాలు వేసినట్టయితే అది కొద్దిగా సమయం తీసుకుంటుంది. 1-2 సంవత్సరాల్లో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని భూమాత పుంజుకుంటుంది. తర్వాత మీకు ఇవ్వవలసిన పంటలు, ఫలాలన్నీ కూడా చక్కగా అందిస్తాయి సార్. మీరు మొదలు పెట్టండి. మరో కాలర్ ఉన్నారండి, లక్ష్మయ్య గారు గుంటూరు నుంచి. లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు మేడం చెప్పండి. అడగండి, మీ సందేహం ఏంటో అడగండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి. సార్ సత్యరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్, మాది గుంటూరు జిల్లా గురజాల మండలం నుంచి మాట్లాడుతున్నానండి. లక్ష్మయ్య నా పేరు. సంతోషం సార్. ఇప్పుడు మన పాలేకర్ గారి విధానంలో నేను వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను. అయితే మరి ఈ జీవామృతం ఇవన్నీ తయారు చేయడానికి ఆవు గోమాత అనేది కావాలంటున్నారు కదా. అవును సార్. అది జెర్సీకి సంబంధించింది అయితే బాగుంటుందా, లేకపోతే నాటు ఆవుకు సంబంధించింది అయితే బాగుంటుందా? ఇది జెర్సీ అసలే పనికిరాదు సార్. కేవలము మన దేశవాళీ గోమాతలలో సుమారుగా 23 రకాలు ఉన్నాయి.
ఏ రకమైనా పర్వాలేదు, పొట్టిది కానీ పొడుగుది కానీ నల్లది కానీ తెల్లది కానీ ఏదైనా సరే ఊపురము గంగడోలు ఉన్నటువంటి మన దేశవాళీ ఆవు మాత్రమే మూత్రంలో పేడలో ఆ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క జీవకణాలు ఉంటాయి. దాని ద్వారా మనము పాలేకర్ గారు చెప్పినటువంటి ఆ విధానంలో మీరు చేసుకున్నట్టయితే సుస్థిరమైన వ్యవసాయంగా ఆరోగ్యమైన పంట, మీరు హాయిగా ఉంటుంది, పెట్టుబడి శూన్యం ఉంటుంది, మన రెక్కల కష్టం ఉంటుంది. ఏ విధంగా ప్రకృతిలో ఏ అనివార్య సంభవించినప్పటికీ మనకు నష్టాలు ఉండవు, మనకు అన్ని లాభాలే, ఏదొచ్చినా లాభమే. కాకపోతే మన రెక్కల కష్టం పోద్ది, అంతేగాని పైనుంచి తెచ్చి పెట్టుబడులు మాత్రం మనకు నష్టాలు రానేది. కాబట్టి ఈ విధానంలో కొనసాగండి సార్. ఒక ఆవును పెట్టుకోండి. మీరు ఆవు గోమాత భూమాత అనే ఈ కాన్సెప్ట్తోని మీరు రైతులు అందరం కూడా ఉద్యమించాలని, ఈ యొక్క ఉన్నటువంటి దాన్ని మనం ముందుకు కొనసాగటానికి మీరు సహకరిస్తారని కోరుతున్నాను సార్. మరో కాలర్ ఉన్నారండి, మహబూబ్ నగర్ నుంచి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు నమస్కారం అండి, మాట్లాడుతున్నాను. హలో, మాట్లాడండి. సత్యరెడ్డి గారు అండి, నమస్కారం అండి. నమస్కారం విజయ్ కుమార్ గారు, నమస్కారం. సార్, రీసెంట్ గా మేము 1 year బ్యాక్ మహబూబ్నగర్ జిల్లా బల్మూర్ మండలంలో ల్యాండ్ తీసుకున్నామండి. అయితే అదేంటంటే గత 60-70 సంవత్సరాల నుంచి బీడ్గా ఉండింది. దానివల్ల ఏంటంటే కొంచెం మిక్స్డ్ సాయిల్, అది బంక నేల, అవి తర్వాత రెడ్ సాయిల్ ఉంది, పూర్తి బ్లాక్ సాయిల్ కూడా ఉంది, 3 రకాలు ఉంది. అయితే దానిలో ఏంటంటే మన ఈ కొంచెం చౌడు తేలిందండి. మరి ఆర్గానిక్ ఫార్మింగ్ కదా అది, దానివల్ల దీన్ని మనం పూర్తిగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అంటారా? మార్చుకోవచ్చు సార్. ఇది మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, భూమి నేల తల్లి ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు. మన అదృష్టం కొద్దిగా ఆ భూమి మనకు లభించింది. అది పిత్రార్జితమై ఉండొచ్చు, లేదంటే మనం కొనుగోలు చేసింది అయి ఉండవచ్చు. కానీ ఆ భూమిని మనం ఏ భూమికి, నల్ల భూమికి నల్ల పంటలు, చౌటి భూమికి చౌటి పంటలు, ఎర్ర భూమికి ఎర్ర పంటలు, ఏ భూమి ఎలా ఉన్నా అది అమ్మ అన్నపూర్ణనే. కాబట్టి మన అమ్మ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అట్లా అమ్మనే. కాబట్టి అమ్మలో అనేక శక్తులు ఉన్నాయి. అది కాపాడుకోవాలంటే మనకు గోమాత అవసరం. భూమాతకు గోమాతను జోడు చేస్తూ మనము ఈ యొక్క పాలేకర్ గారి విధానంలో మూత్రము పేడతోనే మనం సుస్థిరమైన వ్యవసాయాన్ని సాగిస్తుంటే చాలా బాగుంటుంది సార్. మీరు చాలా సంతోషం. మీరు కావాల్సింది ఏమైనా ఉంటే ఫోన్ నెంబర్లలో మీరు మళ్ళీ నన్ను సంప్రదించండి. మీకు కావాల్సిన అన్ని జీవామృతాలు, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మెలకువలు అన్నీ ఉన్నాయి. మన మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు. ఓకే అండి, మరో కాలర్ అనిల్ కుమార్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారండి. అనిల్ కుమార్ గారు మేడం, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్, జీవామృతం ఎట్లా తయారవుతారు సార్? సార్, జీవామృతం అంటే మన దేశవాళీ గోమాత యొక్క మూత్రము పేడ మనము తీసుకున్నట్టయితే అందులో 200 లీటర్లు, 1 ఎకరానికి సరిపోయే విధానంలో 200 లీటర్ల నీళ్లను తీసుకొని పావులా వంతు ఖాళీ పెట్టాలి డ్రమ్ము. ఆ మిగతాలో 10 కిలోల పేడను కలాపి చల్లి అందులో బకెట్లో చల్లి పోసుకోవాలి. 10 లీటర్ల మూత్రము, 2 కిలోల పప్పు పిండి, ఏదైనా సరే పెసర, కంది, మినుము, నూనె వస్తువులు లేనటువంటి పప్పును పిండి మెత్తగా రుబ్బించి అందులో కలుపుకోవచ్చు. అట్లానే బెల్లం కూడా, దేశవాళీ నల్ల బెల్లం దొరికితే మరీ మంచిది, లేకపోయినా పాత బెల్లం తీసుకొని మీరు అందులో 2 కిలోలు కలపండి. ఒక పిడికడు పుట్టమట్టి కానీ గట్ల మీద మట్టి కానీ, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనం ఎలాంటి రసాయనాలు వాడనటువంటి మట్టి ఎక్కడున్నా సరే ఆ మట్టిని కూడా పిడికడు తెచ్చి అందులో మగ్గులో కలిపి నీళ్ళు అందులో పోయండి. చాలు. ఇక్కడికి నీరు, పేడ, మూత్రం, పిండి, బెల్లము ఇవన్నీ కలిపి 5-6 అంశాలు అవుతాయి. అది పూర్తిగా డ్రమ్ము నిండా నింపేసి రోజు ఉదయము సాయంకాలము ఒకసారి సవ్య దిశలో అట్లా ప్రదక్షిణ సవ్య దిశలో దాన్ని కర్రతో కలియబెట్టేసి, ఇది క్రితంలో పాలేకర్ గారు 48 గంటలు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు బెంగళూరులో లేటెస్ట్ మనము సైంటిస్టుల చేత రీసెర్చ్ చేస్తే దాంట్లో 9వ రోజు నుండి 12వ రోజు వరకు జీవామృతము సమృద్ధిగా పెరుగుతుంది. కాబట్టి అట్లా పెరిగిన జీవామృతాన్ని మనము 10వ రోజు నుండి 9వ రోజు నుండి 15 రోజుల వరకు వాడుకోవచ్చు. దీనివల్ల మీరు పిచికారీ చేయాలనుకుంటే దాంట్లో డైల్యూట్ చేయాలి. మీరు క్రూడ్గా అట్లనే వేయాలంటే మొక్కల ఏర్లలో కానీ పంట నీళ్ళల్లో కానీ చల్లుకోవచ్చు. దానివల్ల మీకు చాలా లాభం ఉంటుంది. ఓకే, మరో కాలర్ రామాంజనేయులు గారు అనంతపురం నుంచి అండి. రామాంజనేయులు గారు నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, అది ఎలా చేయాలి మేడం? సార్, జీవామృతం గురించి అడుగుతున్నారా? అవును సార్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పేడ, ఆ మూత్రము ఇంకా ఏం వేయాలని అడుగుదామని సార్. సంతోషం సార్. జీవామృతం అనేది పాలేకర్ గారు చెప్పినటువంటిది దేశవాళీ ఆవు మూత్రం, ఆవు పేడలతో ప్రధానంగా చేస్తాము. దానికి తోడుగా మనకు ఒక
డ్రమ్ములో అంటే ఒక 200 లీటర్ల నీళ్ళల్లో మనము డైల్యూట్ చేసినప్పుడు పావుల వంతు డ్రమ్ము కాలి పెట్టి అందులో 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రము, 2 కిలోల పిండి, 2 కిలోల బెల్లము, ఓ పిడికడు పుట్టమట్టి వేసి దాన్ని అట్లా సవ్య దిశలో మనము కర్రతో కలయబెట్టి నీడలో పెట్టుకోవాలి. మన పొలము ఎక్కడ ఉంటుందో ఆ పొలంలోనే పెట్టుకుంటే మీకు దూరం పోయేటట్టు వీలుండదు. ఎక్కడి నుంచో మోయాలంటే కష్టమవుతుంది. కాబట్టి మనుషులు లేకుండా కూడా మనమే కూడా అది చేసుకొని పెట్టుకోవచ్చండి. జీవామృతం మన దేశవాళీ ఆవు అయితేనే బాగుంటుంది, ఏది కూడా ఉండదు. కనీసం ఒకప్పుడు మన దగ్గర కనీసం 10 లీటర్లకు 5 లీటర్లు ఉన్నా మిగతా 5 లీటర్లు ఎద్దుది కానీ మనది దేశవాళీ గేదెది కానీ కూడా కలుపుకోవచ్చు. కానీ దీని కొరకు మీరు ప్రత్యేకంగా మన గ్రామాలలో గోమాతలను, దేశవాళీ గోవులను పెంచుకోవటం వల్ల ఒక గోవు ఉంటే బాగుంటుంది. చాలామంది రైతుల దగ్గర అనేక ఊర్లలో ఉన్నాయి, కానీ సేకరణ చేసుకోవటం కష్టమవుతుంది. అది సేకరణ ఉపాయంతో చేసుకొని మీరు జీవామృతాన్ని ఇలా తయారు చేసుకొని ప్రతి 15 రోజులకు వరి పంటకు, ప్రతి వారం 10 రోజులకు కూరగాయలకు, మరి తోటలకైతే నెలకు మారిస్తే సరిపోతుందండి. ఈ రకంగా మనం ఇస్తున్నట్టయితే జీవామృతము ఈ భూమిలో బలసత్వాలను బాగా పెంచి మరి మొక్కకు ఆరోగ్యం, భూమికి ఆరోగ్యం, మనకు ఆరోగ్యం, తిన్నవాళ్ళు ఆనందంగా నిండా నూరేళ్ళు ఉంటారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇది చేయండి. అండ్ నెక్స్ట్ కాలర్ కమలేశ్వరరావు హైదరాబాద్ నుంచి అండి. కమలేశ్వరరావు గారు అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో మనం 10 లీటర్ల మూత్రం కలపమంటారు కదా, దాంట్లో నీళ్లు కలిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కదా నీళ్లు కలిపితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారండి. నీళ్లు కలుపుతాం సార్, నీళ్ళల్లోనే కలుపుతాం. జీవామృతం అంటే మనము పేడ, మూత్రం, పిండి, బెల్లం, మట్టి ఇవన్నీ కూడా నీళ్ళల్లోనే కలుపుతాం. 200 లీటర్లు తీసుకొని కొద్దిగా ఖాళీ డ్రమ్ము పెడతాం. డ్రమ్ము ఖాళీ పెడతాం కొంత, ఓ పావుల వంతు. తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత ఖాళీ ఉంటే ఇంకా కొంచెము నీళ్లు వేసుకొని నిండా చేసుకొని మూత వేసుకొని ఎండకు సూర్యకిరణాలు పడకుండా, వర్షం పడకుండా కొద్దిగా పైన ఏదైనా నీడ వేసుకొని చేయాలండి. ఉదయం సాయంకాలం 9 రోజులు 10 రోజులు ఇట్లా సవ్య దిశలో కలిపినట్టయితే జీవామృతం బాగా తయారవుతుంది. అట్లా తయారైన జీవామృతాన్ని మీరు అన్ని విధాలుగా వాడుకోవచ్చు. పిచికారికి వాడుకోవచ్చు. పిచికారి చేసినప్పుడు కూడా డైల్యూట్ చేయాలని పిచికారి చేసినప్పుడు డైల్యూట్ చేయాలండి. ఎందుకంటే ఆ క్రూడ్ ఉంది, దీన్ని మనకు పిచికారి అప్పుడు ఆకులు భరించలేవు, ఆకులకు డైల్యూషన్ కావాలి. ఎట్లా ఉంటుందంటే మొదట్లో 5 లీటర్ల నుంచి స్టార్ట్ చేయండి 100 లీటర్ల నీళ్లకు. అలా తయారు చేసిన జీవామృతాన్ని 5 లీటర్ల జీవామృతం తీసుకుంటే 100 లీటర్లు. తర్వాత మళ్ళీ ఒక రెండవ దఫా చేసినప్పుడు 10 లీటర్లు తీసుకోండి, మూడో దఫా 20 తీసుకోండి, నాలుగో దఫా 20 నుండి 30 వరకు చాలు. ఇలా తీసుకుంటూ పంటకాలం పూర్తయ్యే వరకు కూడా మనము ప్రతి నెలకు మరి వాడుకున్నట్టయితే బాగా ఉంటుందని, నైట్రోజన్ బాగుంటుంది, పచ్చదనం వెంటనే కనిపిస్తుంది, మీకు యూరియా వేసినట్టు కనిపిస్తుంది. నేలకు ఇచ్చిన దానికంటే మొక్క మీద పిచికారి చాలా విశేషంగా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రవి గారు ఖమ్మం నుంచి అండి. రవి గారు చెప్పండి. అయితే ఈ జీవామృతం అనేవి ఈ ఏ బుక్స్ లో మనకి దొరుకుతాయి అందుబాటులో? సపోజ్ విలేజెస్ లో ఉన్నారనుకో మేడం, అయితే ఈ జీవామృతానికి సంబంధించి రకరకాల మందులు తయారు చేయడానికి ఎక్కడి నుండి ఏ పుస్తకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు? వాటి గురించి కొంచెం వివరంగా చెప్తారా? మొత్తాన్ని ప్రకృతి సేద్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు, జీవామృతం తయారీ కానివ్వండి. చూడండి సార్, మీకు ప్రకృతి పాలేకర్ గారి విధానంలో చాలా పుస్తకాలు ఉన్నాయండి. అట్లనే మన జిల్లాలు కూడా, ఖమ్మం జిల్లాలో కూడా చాలామంది రైతులు కూడా ఉన్నారు. కొద్దిగా అడ్రస్లు లేవు నా దగ్గర, కానీ వాళ్ళు చాలామంది చేస్తూనే ఉన్నారు. అయితే ఇది ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా భూమికి కావలసిన పోషకాలన్నీ ఈ జీవన ద్రవ్యాలు భూమిలోనే చాలా మనం స్థాపించాలి. కానీ మనము ఎక్కడి నుంచో ఈ రసాయనాలు అవి వీటి కంటే భూమిలో ఉన్నటువంటి జీవన ద్రవ్యాలు పెంచాలంటే, భూమిని సారవంతం కావాలంటే, భూమిని బలం పెట్టాలంటే ఒక గోమాత ఉంటే మంచిది. లేదు అలాంటి ఎరువులు ఏదైనా సరే, పశువుల ఎరువు కానీ, కోల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఏలాంటి ఎరువులు ఉన్నా సరే ఆ ఎరువులను తీసుకొని భూమికి అందించి, పచ్చిరొట్ట అందించి, దానికి తోడుగా మీరు తోడు పెట్టినట్టుగా ఉంటుంది. జీవన ద్రవ్యాలు బాగా మరి పోషకాలు అన్నీ బాగా అందించాలంటే ఈ జీవామృతం అనే విధానం ఉంది. ఇది పుస్తకాలన్నీ దొరుకుతాయండి మన దగ్గర. మీరు కావాలంటే నాకు మరి శ్రీనాథ్ గారు అని ఉన్నారు విజయవాడలో, వారి అడ్రస్లు కూడా ఉన్నాయి. మీరు వేరే అప్పుడు నా అడ్రస్ ఫోన్ నెంబర్కి చేస్తే వారి అడ్రస్ ఇస్తాను, ఆ బుక్ దొరికే లభించే స్థలం కూడా మీకు చెప్తాను సార్. ఓకే, కాలర్ ఉన్నారండి కృష్ణకుమారి గారు చిలకలూరుపేట నుంచి. కృష్ణకుమారి గారు చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి.
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్ పంచగవ్య కొడితే బాగా పూత వస్తుంది, పిందె బాగా ఉంటుంది అని చెప్తారండి. పంచగవ్యాన్ని ఎట్లా తయారు చేస్తారండి? నిజమేనా అది? బాగా పూత కాయ బాగా వస్తుందండి? బాగా వస్తుందండి. పంచగవ్య అంటే ఇందులో దేశవాళీ గోవు యొక్క మూత్రము, పేడ, పాలు, పెరుగు, నెయ్యి ఈ 5 ఉండాలండి. ఉన్నప్పుడే పంచగవ్య తయారు చేసుకోవచ్చు. దాంట్లో అనేక ద్రవ్య పదార్థాలు పడతాయి, మనకు అరటి పండ్లు పడతాయి, కళ్ళు పడుతుంది. ఇలాంటి కొన్ని అనేక పదార్థాలను చేసి అది ఒక 21-22 రోజులు వాటిని పులియబెట్టి ఈ నెయ్యిని పేడలో కలపటం, తర్వాత మళ్ళీ వేరువేరుగా చిలకటం, అవన్నిటిని ఒక చోట పెట్టి 21 రోజు పులియబెట్టినట్టయితే జీవామృతం తయారవుతుందండి. దాన్ని పంచగవ్యం అంటారు. ఆ పంచగవ్యాలు మనకు పిచికారి చేసిన మరి చెట్టుకు చాలా విశేషమైనటువంటి మరి పచ్చదనంగా వస్తుంది, పోషకాలు బాగా ఉంటాయి, మనకు కావాల్సినవి అన్నీ కూడా అందులో దొరుకుతాయి. కాబట్టి మనము పంచగవ్యతో చేయొచ్చండి. ఇది మంచి మరి మీరు చేసే దాంట్లో మంచి విధానం ఇది. కాబట్టి ఖర్చుతో కూడుంటుంది. నిరుపేద రైతు మరి నెయ్యికి రోజు 3,000-2,000 ఉన్నాయి గోవు యొక్క నెయ్యి. కాబట్టి మరి మీరు అలా చేస్తే బాగుంటుంది. చేసే విధానం మీరు ప్రత్యేకంగా కావాలంటే మీరు ఒక సిస్టమ్ ఉంది, అది అన్నీ కూడా వివరాలు అవన్నీ వస్తువులన్నీ కూడా మీకు అన్నీ తెలియజేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ కోటిరెడ్డి గారు నల్లగొండ నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం అండి, అడగండి. చెప్పండి కోటిరెడ్డి గారు. మేడం, ఇప్పుడు ఏ పైర్లకు కొట్టొచ్చు అనేది ఏంటండి? ఏం లేదు, ఇప్పుడు పత్తి పంట కొట్టొచ్చా? పత్తి పంట కొట్టచ్చు అంటే ఏ పంటలకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి జీవామృతం పంటలండి? అన్ని పంటలకు కూడా కొట్టవచ్చు అండి, పత్తికి కూడా కొట్టవచ్చు. కానీ పత్తికి ఏమవుతుందని అంటే మీరు ఎప్పుడు కూడా ఈ రసాయనాలకు మరి పోనటువంటి దాని మీద డైరెక్ట్ గోమూత్రాన్ని 1:10 చొప్పున మీరు మరి వారం పిచికారి చేస్తే మీకు అందులో పోనటువంటి రసాయనాల వల్ల పోనటువంటిది మీరు ఈరోజు ఆర్గానిక్ మరి మామూలుగా పాతకాలం పత్తి కనుక పెట్టుకుంటే అందులో చాలా రకాలు ఉన్నాయి. దానివల్ల మనకు చాలా రెస్పాండ్ అవుతుందండి ఇది జీవామృతం ద్వారా. మరి అన్నిటికి కూడా మనం వాడుకోవచ్చు. పత్తి పంటలో ప్రత్యేకంగా మనం తెగుళ్ళ కొరకు మాత్రం గోమూత్రము మరి 1:10 కలుపుకొని మీరు డైరెక్ట్గా పిచికారి చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకేది వేయాల్సిన అవసరం లేదు. జీవామృతం కూడా వాడుకోవచ్చు. మీరు వర్షం పడినప్పుడు కానీ భూమి తేమ ఉన్నప్పుడు కూడా మీరు జీవామృతం, ద్రవ జీవామృతం వాడుకోవచ్చు. ఘన జీవామృతం మొక్కలు విత్తేటప్పుడు కూడా ఒకవైపు తూర్పున, పడమట, ఉత్తరము, దక్షిణము అప్పుడెంత అక్కడ ఒక్కొక్క చెంచా 2 చెంచాల చొప్పున వేసి మట్టి కప్పేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. మేము కూడా పోయిన సంవత్సరం చేసినాము, చాలా రిజల్ట్స్ వచ్చినాయి మాకు పక్క. ఎందుకంటే కరువులలో వర్షాలు తక్కువ ఉన్నప్పుడు నీటి ఎద్దడికి రసాయనాలు తట్టుకోలేవు. మనది ఇదైతే తట్టుకుంటుంది. ఎంతకాలం పోయినా గుంటకల ద్వారా ఉగాది, సంక్రాంతి వరకు కూడా మనకి పంట వస్తూనే ఉంటుంది. కాబట్టి మంచి విధానం మీరు చేయండి. మరో కాలర్ సాంబశివరావు గారు ప్రకాశం జిల్లా నుంచి. సాంబశివరావు గారు హలో, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సాంబశివరావు గారు మేడం గారు చెప్పండి, మీరు ప్రకృతి సేద్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రకృతి సేద్యం గురించి సార్ చెప్తున్నారు కదా, ఈ ఆవు గురించి, ఆవు మూత్రం మీద ఇవన్నీ జీవామృతము ఇవన్నీ చేయొచ్చు అని చెప్తున్నారు. అవి చూస్తున్నాను సార్. కాకపోతే నా ఒక డౌట్ ఏంటంటే సార్, మేము ఆవుని పెంచేటప్పుడు మనకి ఎండాకాలంలో నీరు పెట్టేసి ఇది పెడతామండి, పిల్లి మేసరు పెడతాము. ఆ పిల్లి మేసరు మేసినప్పుడు పాలు పిండినప్పుడు ఒక విధమైన వాసన వస్తుందండి. అట్లానే శనగ పొట్టు మేపినప్పుడు ఒక విధమైన వాసన వస్తుంది. అంటే ఇది నేనేం చెప్తున్నానంటే పాలల్లో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఈ పాసు అదే యూరిన్ లో కూడా మార్పు ఉంటుంది కదా. ఇది జీవామృతానికి ఎందుకంటే మీరు చెప్పేది ప్రకృతి సేద్య వ్యవసాయంలో ఆవు బయట పోయి చాలా రకాలైన గడ్డి లాంటి జాతులను చాలా రకాలను తింటది కాబట్టి మీరు చెప్పే బ్యాక్టీరియాస్ అన్ని వస్తాయి. ఇవాళ అవకాశం లేదు కదా, దీంట్లో ఎలా జరుగుతుంది అనేది నా క్వశ్చన్ సార్.
ఏం లేదండి, గోమాత చాలా విశిష్టమైన తల్లి. ఆమెను మాత అన్నాము, వేరే ఎక్కడ ఎవరిని అనలేదు. భూమాతకు గోమాతే జోడు. ఎక్కడ ఎన్ని ఉన్నా, ఎలాంటి పంటలైనా, ఎలాంటి గడ్డి తిన్నా, ఎలాంటి అలాలు తిన్నా గోవుకు ఏమి అంటాయండి. గోవులో సూర్యకేతు నాడి ఉంటుంది. అది పూర్వం నుండి కూడా గోమూత్రంలో అనేక విశేషమైనటువంటి 22 రకాల మరి రసాయన తత్వాలు ఉంటాయి. అట్లానే గోవు పేడలో మరి మనకు కావలసినటువంటి ఒక 100 గ్రాములలో కొన్ని కోట్ల జీవాణువులు ఉంటున్నాయి. కాబట్టి వీటి ద్వారా మనకు వచ్చేది మరి పూర్వం నుంచి ఇప్పటి వరకు భూమి ఎలా ఉన్నా, పంట ఎలా ఉన్నా, ఈవెన్ రసాయనాలు తిన్నా కూడా విషాన్ని కూడా తను జీర్ణించుకొని మనకు అమృతంలాగా ఇస్తుంది. కాబట్టి అలాంటి మార్పులు ఏముండయి, అలాంటి స్మెల్ ఏమి రాదండి గోవులో. గేదెలో వస్తుంది కానీ ఆవులో రాదది. కాబట్టి మీరు సంతోషంగా అన్ని మేపుకోవచ్చు, మీరు ఆరోగ్యంగా ఆ పాలను తాగొచ్చు, ఆ మూత్రం పేడను వాడుకోవచ్చు అండి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 10% మంది మాత్రమే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కాకపోతే ఇది ఒక ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చేస్తే బాగుంటుంది, వాతావరణానికి బాగుంటుంది, ఇది కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి బాగుంటుంది. చాలా మందికి చేయాలన్న కోరిక ఉంటుంది. కాకపోతే జీవామృతం అనేది ఇక్కడ ముఖ్యమైన కీ రోల్ ప్లే చేస్తోంది. మరి ఆవు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రకృతి సేద్యం చేయాలనుకునే వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము మన తెలంగాణ 10 జిల్లాల్లో, ఆంధ్రలో 13 జిల్లాల్లో కూడా అందరం చేస్తూనే ఉన్నాం. ఈ విధానంలో సుభాష్ పాలేకర్ గారి యొక్క మార్గదర్శనం తీసుకుంటున్నాం. ఈ జీవామృతాలు ఇవన్నీ వేసుకుంటూ ఉన్నాం. కానీ ఒక రైతుకు అనివార్యంగా ఆవు దొరకదు, మూత్రం దొరకదు. అలాంటప్పుడు మనము సేంద్రియ పదార్థాలు, భూమికి కావాల్సింది ప్రకృతిలో ఏమేనంటే అడవిలోకి వెళ్ళాం. అనేక చెట్లు ఉన్నాయి, అనేక తీగ జాతి అనేక ఉన్నాయి. ఎవరు నీళ్లు పెట్టరు, ఎవరు చెట్లు పెట్టరు, ఎవరు ఔషధాలు ఇవ్వరు, ఏమి కొట్టరు, ఏమి చెయ్యరు, నీళ్లు కూడా ఇవ్వరు. అయినా కూడా అది విశిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫలాలను, కలపను అన్నీ ఇస్తూనే ఉంది. అట్లానే మన దగ్గర కూడా భూమికి ఏది సేంద్రియం అంటే శాస్త్రీయంగా భూమికి దాని ఆకులు, ఎండిన కొమ్మలు, రాలినవి అన్నీ కూడా సమస్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో మరి అవి తీసుకొని ఆ భూమి బలోపేతాన్ని చేసుకొని మరి మనకు కావాల్సినటువంటి అన్నీ ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, రసాయనాలు పెట్టి గడ్డిని మాడగొట్టేస్తున్నాము. భూమి మీద గడ్డి పరకతోనే వ్యవసాయం అనేటువంటిది మరి మనకు పుకునోక లాంటి మరి జపాన్ సైంటిస్టులు కూడా చెప్పారు. కాబట్టి విశిష్టమైనటువంటి జీవన తత్వాన్ని, భూమికి సేంద్రియ తత్వాన్ని, హ్యూమస్ను డెవలప్ చేసేదల్లా కేవలం ఒక గడ్డి, ఆకులు, అలాలు, ఎండిన వాటి యొక్క ఆకులు, అలాలు మాత్రమే. వాటి ఆకులే కింద రాలుతాయి, వాటికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అందులో ఏమీ ఉండదు. భూమిలో ఎన్ని పదార్థాలు వస్తున్నాయి, అన్ని పదార్థాలు అక్కడే లభిస్తున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి లేదండి. పశువుల ఎరువులు, ఇతరత్ర ఎరువులు కూడా వాడుకొని మీరు సుభిష్టంగా చేసుకోవచ్చు. దీన్ని కూడా ప్రకృతి అనొచ్చు, దీన్ని కూడా సేంద్రియం అనొచ్చు. ఈ ఆహార పదార్థాల్లో మీకు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి, ఆరోగ్యం లభిస్తుంది, మీకు ఎలాంటి విషయాలు తట్టవు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చేసిన అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చక్కగా ఈ ప్రకృతి సేద్యం చేసినట్లయితే ఖర్చు లేకుండా కేవలం రెక్కల కష్టాన్ని నమ్ముకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉద్యమించి ఈ సేద్యం వైపు, ప్రకృతి సేద్యం వైపు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి, కాలర్స్ యొక్క డౌట్స్ని కూడా మీరు నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.